Hello everyone, welcome back to my channel. So this is the weekend after the snowstorm in Dallas. Last week మొత్తం డాలస్ అంతా ఓవరాల్ యూఎస్ఏ మొత్తం స్నోస్టార్మ్ ఉండే అండ్ డాలస్లో కూడా మరీ ఎక్కువ ఉన్నింది. ఇట్స్ నాట్ లైక్ స్నో ఇంచెస్లో ఎక్కువ పడిందని బట్ ఇక్కడ స్నో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది చాలా ఐసీగా ఉంటుంది, చాలా స్లిప్పరీ. సో యూజువలీ అందువల్ల ఎవరు ఎక్కువ బయట తిరగరు. ఆబ్వియస్లీ నేను కూడా ఆల్మోస్ట్ ఒక 10 డేస్ 1 వీక్ అయితే ఐ డిడ్ నాట్ ఈవెన్ స్టెప్ అవుట్. అలా ఉందండి. సో ఇది స్నో స్టార్మ్ అయ్యాక నెక్స్ట్ వీకెండ్ టెంపరేచర్ కొంచెం బెటర్ అయింది. ఇట్స్ గుడ్ నౌ అండ్ సో వీకెండ్ కొంచెం బయటికి వెళ్ళేసి వద్దామని అనుకున్నా. బిఫోర్ దట్ వెన్ ఐ సా నా జుట్టు కొంచెం చూసుకున్నప్పుడు ఎక్కువ వింటర్ కాబట్టి కోల్డ్‌కి స్ప్లిట్ ఎండ్స్ అయిపోయినాయి. సో, ఐ డూ దిస్ లైక్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 2 మంత్స్ వన్స్ లాస్ట్ ఒక ఇంచ్ అంత హెయిర్ ట్రిమ్ చేస్తా. అండ్ ఫ్రంట్‌లో కూడా కొంచెం ఆ షేప్ అంతా వెళ్ళిపోయి ఉంటది కాబట్టి నేను బయట హెయిర్ కట్‌కెళ్ళను కాబట్టి ఆహ్, అది కొంచెం ఫేస్ ఫ్రేమింగ్ లాగా బ్యాంగ్స్ కట్ చేసుకుంటా. నాట్ టూ షార్ట్ ఎందుకంటే ఇట్ డజంట్ లుక్ గుడ్ ఆన్ మీ. సో, జస్ట్ ఆ స్ప్లిట్ ఎండ్స్ మటుకు తీసేయాలని తీస్తా. దెన్ ఇప్పుడు సెట్ చేయలే జుత్తు కాబట్టి ఇట్స్ లుకింగ్ పిచ్చక్కూరులాగా. అదర్‌వైజ్ ఆఫ్టర్ ఐ సెట్ మై హెయిర్ కట్ చేసింది నీట్‌గా ఫేస్ ఫ్రేమింగ్‌గా బ్యాంగ్స్ ఒస్తాయి. అండ్ లెంత్ కూడా. అండ్ బికాజ్ నేను ఎవ్రీ 2 మంత్స్ అది ఫ్రంట్ బ్యాంగ్స్ కట్ చేసుకుంటున్నా కాబట్టి అది కొంచెం లేయర్ లానే కనిపిస్తుంది. నాట్ సో డిఫైన్డ్ బట్ డజంట్ లుక్ మెస్సీ అట్‌లీస్ట్. సో, ఏంటంటే ఆ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయకుండా మీరు అలానే వదిలేసారనుకో, అది ఇంకా హెయిర్ డ్యామేజ్‌కి ఇదవుద్ది. అంటే స్ప్లిట్ ఎండ్ ఇంకా పైకి, పైకి, పైకి వస్తూ ఉంటది. హెయిర్ చాలా రఫ్ అవుద్ది. సో, ఇట్స్ రికమెండెడ్ ఏంటంటే ఎవ్రీ 2 మంత్స్ వన్స్ ఎక్కువొద్దు. లాస్ట్ 1 ఇంచ్ అంతా మీరు ట్రిమ్ చేయడం విల్ హెల్ప్. కొంచెం హెయిర్ హెల్తీగా కనిపిస్తాయి. ఎండ్స్ చాలా హెల్తీగా కనిపిస్తాయి. ఈ ఎలక తోకలాగా చిన్నిగా అట్లా కనిపియకుండా కొంచెం మంచిగా కనిపిస్తుంది అప్పుడు. సో, నేను యూఎస్ వచ్చినప్పటి నుంచి నేనిక్కడెప్పుడు హెయిర్ కట్ ఒక్కసారి చేయించా. అది చాలా బ్యాడ్‌గా చాలా చాలా షార్ట్ చేసేస్తారు. అందుకని నేను ఐ డోంట్ ట్రస్ట్ ఎనీబడీ రాదర్ నేనే చిన్నగా ట్రిమ్ చేసుకుంటే సరిపోద్ది అని. అండ్ ఆఫ్టర్ దట్ లంచ్‌కి నేను చెప్పా కదా! ఐ డూ దిస్ ప్యాకెట్స్ అండ్ ఐ కీప్. చాలా సింపుల్ మ్యారినేట్ చేసి పెడతా. దాన్నే కొంచెం ఆహ్, ఒక 15 మినిట్స్ హీట్ చేస్తా. చికెన్ ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఏస్తా అండ్ ఐ హావ్ పేస్ట్ టిక్కా మసాలా పేస్ట్, బటర్ చికెన్ మసాలా పేస్ట్ ఉంటది. అదో 2 స్పూన్స్ ఏస్తా. సో, హాఫ్ అన్ అవర్‌లో ఇట్ విల్ బి కుక్డ్. అండ్ ఆఫ్టర్ ఐ ఈట్ మై లంచ్ ఇట్లా వీస్ ఇట్లా ఎండ కొంచెం బయటికెళ్ళాలనిపించి ఇంకా బయటికెళ్ళా. చాలా బావుండే. ఆఫ్టర్ సో మెనీ డేస్ వెన్ యూ స్టెప్ ఔట్ నైస్ వెదర్ ఉండే అండ్ ద సన్‌షైన్ ఆల్ ఆఫ్ ఇట్ వాస్ గుడ్. అండ్ లుక్ అట్ మై హెయిర్ రైట్ నౌ. అంటే నేను కట్ చేసుకుంది ఇప్పుడు క్లియర్‌గా ఎండ్స్ చూడండి. ఎండ్స్ లైక్ లెవెల్‌గా ఉంది అండ్ ద బ్యాంగ్స్ ఆర్ ఆల్సో లుకింగ్ చాలా డిఫైన్డ్‌గా. So that's why I usually prefer doing my own haircut. It's not haircut, just trim చేయడానికి ప్రిఫర్ చేస్తా నేను. After that, I came back home. There's like lot of hype on this particular movie, Siral. I'm watching it right now. I don't know. I am mostly.
very emotional kind of person. We'll see. When will I first cry in this movie? Just hope it has good ending. I don't want a bad ending, please. Let's see. Okay, so బయటికెళ్ళాం గదా! ఐ గాట్ మటన్ హలీం బయట నుంచి. దెన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో మటన్ హలీం ట్రై చేసిన. అసలు మటనే తినని మనిషిని నేను. అలాంటిది ఏమో ఫస్ట్ టైమ్ ట్రై చేద్దాం అనిపించింది. ఐ గాట్ ఇట్ అండ్ ఇట్ వాస్ సో గుడ్. ఐ మీన్ వై డిడ్ ఐ నాట్ ట్రై మటన్ హలీం దీస్ మెనీ ఇయర్స్ అని అనిపించింది. అంత బాగుండే. ఐ లైక్ ద ఫ్లేవర్ అంటే అంత ఘీ, ద క్యారమలైజ్డ్ ఆనియన్ గానీ ఇఫ్ మీకు మటన్ హలీం అవైలబుల్ ఉంటే ప్లీజ్ డూ ట్రై. చాలా బాగుంది. I just finished watching Sirai. Damn, it was so good. I mean, I liked it. Like, I have no words. Honestly, I have no words. But it was good. I mean, yeah, the police officer was down. Okay, that's how my weekend afternoon was like. It's around 5 p.m. It's sunny in Dallas. I like this weather. I don't know. My hair is kind of hairing these days. Ma, touch wood. Bye bye. So, night after dinner, I thought వెదర్ కొంచెం బెటర్ అవుతుంది కదా, చూద్దాం టెంపరేచర్ నైట్ ఎలా ఉంది అని. సో మా కమ్యూనిటీలోనే ఇలా బయటికి వెళ్ళా. ఇట్ వాస్ ఫ్రీజింగ్. ఇట్ వాస్ డెఫినెట్లీ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఈవినింగ్, బట్ యా, ముందు కన్నా చాలా బెటర్. బట్ అయినా ఫ్రీజింగ్ ఉండే. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ.